ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ అమ్మాయి బ్రతికితేనే నువ్వు సేఫ్, లేదంటే నువ్వు జైలుకే. నీకు వివరాలు కావాలా లేక దుబాయ్ వెళ్ళాలా? డెసిషన్ తీసుకో. చెప్పరా, డబ్బుకు లొంగిపోయావా? ఇక్కడ నిజం దాచి లాభం లేదన్నా. ప్లీజులు చెప్పన్నా, నీకు దండం పెడతాను, చెప్పన్నా. చెప్పురా, చెప్పు. చెప్పరా, చెప్పురా. రేయ్, ఆగ్రా. అన్నా, రే శేఖర్, అన్నా. ఆగ్రా. అన్నా. రే శేఖర్, ఆగ్రా. ఆగన్నా. అన్నా, ఎక్కడికి పారిపోతున్నావురా? సీను, వీడిని పట్టుకో. సార్, శ్రీకర్ అన్న చెప్పింది అబద్ధమని తనే ఒప్పుకున్నాడు సార్. అసలేమనుకుంటున్నావు? నీ గురించి పెద్ద మేధావిని అనుకుంటున్నావా లేక డిటెక్టివ్ అనుకుంటున్నావా? అతనితో నిజం చెప్పించడం కోసం చచ్చిపోయిన ట్యాగ్ చేస్తావా? ఇదేమైనా పెద్ద మాస్టర్ ప్లాన్ అనుకుంటున్నావా? బుద్ధుందా నీకు అసలు? కష్టపడి ఇంత ప్లానింగ్ చేసి నిజాన్ని బయటికి రప్పిస్తే నన్ను మెచ్చుకోవాల్సింది పోయి కొడతారేంటి సార్? మరి మెచ్చుకోవాలా నిన్ను? అసలు ఇలాంటి దిక్కుమాలిన ఐడియా నీకు ఎలా వచ్చింది? ఏదైనా పాత సినిమా చూసావా? ఊరుకోండి సార్, ఈ ఐడియా కోసం నేనెంత ఆలోచించాననుకున్నారు? నీ పీత బ్రెయిన్ కి తెల్లవార్లు ఆలోచించి ఈ పనికి మాల ప్లాన్ చేసావా? మళ్ళీ దానికి యాడింగ్ డెప్త్ డైలాగులు ఒకటి. అది చాలదన్నట్టు పాత సినిమాల్లో హీరోయిన్ లాగా లెటర్ రాసి పెట్టి వచ్చేయడం. మరి నేను చనిపోయినట్టు నమ్మితేనే కదా సార్ శేఖర్ అన్న నిజం బయట పెడతాడు. లేకపోతే నేను ఊరికేనే ఉత్తినే డ్రామా చేస్తున్నాను, కంగారు పడకండి అని చెప్పి చేస్తారా? కొట్టేనంటేనా? చేసిందే ఏదో పని, మళ్ళీ దాన్ని నువ్వు సమర్థించుకుంటున్నావు. నీ పని తర్వాత చెప్తాను. ఇప్పుడు నిజం చెప్పరా, ఎందుకు గంగ గురించి అబద్ధం చెప్పావు? నేను కావాలని చేయలేదు సార్, నన్ను బ్లాక్ మెయిల్ చేసి అలా చెప్పించారు సార్. థ్యాంక్ యూ సార్, సమయానికి వచ్చి నన్ను కాపాడారు. ఆ అమ్మాయి బ్రతికితేనే నువ్వు సేఫ్, లేదంటే నువ్వు జైలుకే. ఆ అమ్మాయి చచ్చిపోయింది. నాకు దుబాయ్కి వెళ్ళడానికి వీసా వచ్చింది సార్. ఇలా జరిగితే నేను దుబాయ్కి పోలేను సార్. మీ బస్తీ అమ్మాయి గంగ గురించి వాళ్ళ అత్తగారింట్లో ఒక చిన్న అబద్ధం చెప్పాలి. అతను ఏ నెంబర్ నుంచి నిన్ను కాంటాక్ట్ చేశాడు? చూపించిరా. స్విచ్ ఆఫ్ చేసినట్టున్నాడు. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. ఇంకో నెంబర్ ఏమైనా ఉందా? తప్పు చేసిన వాడు ఎప్పటికీ తప్పించుకోలేడు సార్. ఎలా పట్టుకోవాలో తర్వాత ఆలోచిద్దాం. ముందు శేఖర్ అన్నయ్యని అమ్మగారి దగ్గరికి తీసుకెళ్లి నిజం చెప్పించాలి. పదండి. భద్ర,
ఏంటి పెద్దోరు? కొట్టేస్తా నిన్ను. నాతో మాట్లాడుకో. నీ ఇష్టానికి లెటర్ రాసి వెళ్ళిపోతావా? మేమంతా ఎంత కంగారు పడ్డావో తెలుసా నీకు? సారీ పెద్దోరు. సారీ చెప్తే సరిపోదు, నీతో గుంజీలు తీయించాలి. సీరియస్లీ అందరం ఎంత భయపడ్డామో తెలుసా? నువ్వు చిన్నపిల్లవైనా ధైర్యవంతురాలు అనుకున్నాను. ఇలా చేసావేంటమ్మా? హే బేబీ, ఐ గాట్ బీపీ షుగర్ యువర్ వల్లే. అమ్మకే కాదు, మా అందరికి కూడా ఫుల్ బ్లడ్ ప్రెషర్ తీసుకొచ్చావు గంగా. వదినా, నీకు స్మాల్ రిక్వెస్ట్, ఇంకెప్పుడు ఇలా లెటర్స్ రాసి ఇలాంటి సాహసాలు చేయకు. అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు? అవును, ఆ దెబ్బేంటి? సార్ కొట్టారు. ఓఎంజీ, కొట్టావా? కొట్టకేం చేయమంటారు పెదనాన్న? అసలు తను ఏం చేసిందో తెలుసా? చచ్చిపోయినట్టు యాక్ట్ చేసింది. ఆ సిచ్యువేషన్ చూస్తే నాకు గుండాగిపోయినంత పనైంది. అంటే కావాలని లెటర్ రాసి ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు నటించావా? మమ్మల్ని అందరినీ ఫూల్స్ ని చేయడం నీకంత సంబరంగా ఉందా? పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వాలనుకున్నాం తెలుసా? నీ వల్ల ఆంటీని అందరూ దోషిలా చూశారు గంగా. దిస్ ఇస్ నాట్ ఫెయిర్. నేను ఇలా చేయడానికి కారణం ఉంది. ఏంటా కారణం? శేఖర్ అన్నా, నిజాన్ని మీ ఎదుటకు తీసుకురావాలని నేను ఈ చావు నాటకం ఆడాను. ఏమంటున్నావు గంగా? రుద్ర, అసలు ఏం జరిగింది? శేఖర్తో నిజం చెప్పించడానికే గంగ చనిపోయిన ట్యాక్ చేసింది పెదనాన్న. ఎవరో శేఖర్ని బ్లాక్మెయిల్ చేసి గంగ గురించి అబద్ధం చెప్పేలా చేశారు. చెప్పు శేఖర్. రుద్ర సార్ చెప్పింది నిజమేనండి. నా వల్ల పొరపాటున ఒక యాక్సిడెంట్ జరిగింది. ఒక అమ్మాయి చనిపోయింది. దాన్ని అడ్డం పెట్టుకుని నన్ను బ్లాక్మెయిల్ చేసి గంగ గురించి అబద్ధం చెప్పమని చెప్పారు. జైలుకు వెళ్ళవలసి వస్తుందేమోనని భయపడి ఇలా చేశాను. నన్ను క్షమించండి. యు రాస్కల్! వద్దండి అనే నేను చేయకండి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరున్నా సరే ఇంతకంటే ఏం చేస్తారు?